శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి మేషరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారమే. వీరిని అదృష్టం వరిస్తుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా మేషరాశి వారి యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతోంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశి విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరెంతో కాలంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. శ్రద్ధతో చదవటం ద్వారా మీ యొక్క కలలను నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలంగా విదేశాలలో పై చదువు కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన మేషరాశి విద్యార్థులకు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపటి నుండి మారుతున్న గ్రహస్థితి కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. విద్యాపరంగా మీరు కీర్తిని, పేరు, ప్రతిష్టలను పొందుతారు. మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఉంటున్న ప్రదేశానికి మీ ద్వారా గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించటం కోసం అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించటం ద్వారా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార వృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. మీ యొక్క భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు నిపుణుల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వాములను గుడ్డిగా నమ్మడం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి మీ యొక్క భాగస్వాముల పట్ల జాగ్రత్త, అదేవిధంగా గోప్యత పాటించడం ఉత్తమం. నూతనంగా వ్యాపారాలు చేయటానికి పూనుకునేవారు మీరు ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారు, ఆ వ్యాపారం మీకు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాల గురించి 1-2 సార్లు చర్చించుకుని వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మంచి సత్ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులు తాము చేస్తున్న వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. కాబట్టి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేయటం ద్వారా మరిన్ని సత్ఫలితాలను కూడా పొందుతారు. రాజకీయ నాయకులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించటం మంచిది. రేపటి నుంచి మారుతున్న గ్రహస్థితి కారణంగా మేషరాశి వారి యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. వీరు ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి మీ జీవితం ప్రశాంతంగా కొనసాగబోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితి కారణంగా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు 4 వైపుల నుండి మీ వద్దకు వస్తుంది. అంటే మీరు పూర్వం మంచి పనుల కోసం ఖర్చు చేసిన ధనం మీకు ఆసరాగా నిలబడబోతోంది. మీకు మంచి సత్ఫలితమైన గుణం ద్వారా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు వారి జీవితంలో స్థిరపడి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుటకు వారు ప్రయత్నాలు వారు చేస్తారు. మేషరాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపటి నుంచి అదృష్ట రాజయోగం వారిస్తుంది. వీరికి 4 వైపుల నుండి కూడా ఆర్థిక లాభాలు చేకూరుతాయని చెప్పవచ్చు. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు గడిస్తారు. ధనానికి లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే
మేషరాశి వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. గ్రహ యోగం అనేది మీకు ఇప్పుడు అనుకూలిస్తుంది. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతరుల అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న మేషరాశి వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహ అవకాశాలనేవి ఏర్పడతాయి. రేపటి నుండి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మేమెంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయాము అనుకునే మేషరాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీరు నచ్చిన మెచ్చిన భాగస్వామిని వివాహం చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు గడిస్తారు. రెండో పెళ్లి విషయంలో సతమతమవుతున్న మేషరాశి వారికి మీ మనసుకు నచ్చిన భాగస్వామి ఎంచుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. మీ యొక్క భాగస్వామితో ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవటం ద్వారా ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది. వివాహితులు మీ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి పెద్ద పెద్ద గందరగోళాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడటం ద్వారా, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కొంతవరకు సమస్యలన్నీ కూడా తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మేము ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా మా యొక్క ఆరోగ్యం కుదుటపడటం లేదు అనుకునే మేషరాశి వారు రేపటి నుంచి మీ యొక్క దశ తిరగబోతోంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు బాధపడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బాధలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా నయమయ్యే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. సమయానికి ఆహారం, సమయానికి నిద్ర పోవడం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది. మేషరాశి స్త్రీలు మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోయి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం ద్వారా మీకు అనారోగ్య సమస్యలతో పాటుగా కుటుంబ కలహాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి స్త్రీలు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం మీ ఇంటి అభివృద్ధికి దారి తీస్తుంది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మేషరాశి వారికి ఈ సమయంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాన్ని కూడా పొందుతారు. రేపటి నుంచి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. మేషరాశి వారు ఈ మాసంలో సానుకూల దృక్పథాన్ని కొనసాగించటం చాలా అవసరం. ఎటువంటి ఎదురు దెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. మీరు మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు వాటిని సాధించడానికి కృషి చేయండి. మీకు సహ ఉద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో కొంత పోటీ విభేదాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి వృత్తినే దైవంగా భావిస్తూ అనవసరమైన వాదనలు వాదించకుండా ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ రాశివారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు ఈ సమయంలో లాభాల వర్షాలు కురుస్తాయి. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాలను పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం దక్షిణామూర్తిని దర్శించుకోవడం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారిని సేవించడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా నిత్యం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం కనకధార స్తోత్రం, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావం తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మీ యొక్క చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతను సేవించడం శ్రేయస్కరంగా చెప్పబడి ఉంది.
సో చూశారు కదండి, రేపటి నుంచి మేషరాశి వారి యొక్క జీవితంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.